వాక్య ధ్యానంగా సామెతలు 10వ అధ్యాయం సామెతలు 10వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతాను, వినండి. నీతివంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో యేసయ్య, ఈ వాక్యాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కూడి వచ్చిన మమ్మల్ని ఈ వాక్యం ద్వారా తృప్తిపరచమని అడుగుచున్నాం. ఏమి చేయదలించి ఉన్నారు అట్టి కార్యం మేము పొందుకొని తిరిగి వెళ్ళాలి. ప్రతి డిస్టర్బెన్స్ని ఇప్పటికే యేసయ్య మీరు విడిపించి ఉన్నారు. వాక్య రూపిగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు అంగీకరించే మనసిచ్చి, అయ్యా వాక్యం నూరంతలుగా మా జీవితంలో ఫలించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని నన్ను కూడా మీకు అప్పగించుకుని యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సామెతల 10వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదువుకున్నాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము. హల్లెలూయా. ఎవరికి వస్తుందంట అంటే ఎవరు? పక్కన ఉన్న వాళ్ళ? నువ్వు నీతిమంతులైతే ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదమా? అందుకే నేను చదివాను, ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. మన తల మీదకి అంటే నువ్వు నీతిమంతుడైతే వాక్యం చెప్తుంది నీ తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అంటే ఇప్పటికే చాలా దేవుడు ఇచ్చేశారు, ఇంకా ఇవ్వబోతున్నాడంట. వస్తా ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద వే అన్నమాట. వస్తానే ఉంది. దేవుడు జీవితకాలం అట్టి ఆశీర్వాదాలతో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అసలు మన నీతిమంతుల తల మీదకి ఎవరికో చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎవరు మనము? నీతిమంతులు అంటే ఎవరు? మేమే. అంటే ఏంటి? ఎవరు? చెప్పు. యేసు రక్తము. పులుగా చెప్పండి. యేసు రక్తం ద్వారా. వీళ్ళు అసలు ఏమి చెప్పరు. మీరు ఎవరి బిడ్డలు? మీరైనా ఈ ఓల్డ్ పీపుల్ లాగా కాకుండా మీరైనా బాగుండు. విజయ్ స్క్వేరు, అజయ్ స్క్వేరు. హల్లెలూయా. ఏమంట మీరు చెప్పండి. ఎవరు నీతిమంతులైతే? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. మన మీదకి ఏం వస్తుంది? ఆశీర్వాదములు వస్తుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము నీతిమంతులుగా ఉన్నాం కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ తల మీదకి దేవుడు ఆశీర్వాదములు, అనేక ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కానీ మనం పాడుకుంటాం కదా, అది ఏం పాడటం? పాపిగా బ్రతికి నన్ను విమోచించి. హల్లెలూయా. పాపిగా బ్రతికే అంటే ఇంతకు ముందు పాపిగా ఉన్నాం, ఇప్పుడైతే మనము నీతివంతులుగా చెప్పలేదు మాత్రం మారిపోయాము. కృపమ్మ. హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే మనం బ్రతుకుతున్నాం. పాపిగా ఏంటో మన గురువారం కూడా చెప్పాను నేనేంటో మీకు తెలీదు, నువ్వేంటో నాకు తెలీదు, నువ్వేంటో నీకు తెలుసు, నేనేంటో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ వచ్చి మంచిగానే ఉంటాం. పాపిగా బ్రతికి నన్ను విమోచించి, నన్ను పాపిగా ఉన్న నన్ను మార్చితివే యేసయ్యా, పరిశుద్ధంగా మార్చితివే అని మనం పాడుకుంటున్నాం. నిజమే. మన లోకంలో జీవిస్తున్న ఉదయకాలం కూడా దేవుడు మాట్లాడారు. లోకం మనలో అనేక సార్లు వచ్చినప్పుడు మనం తప్పు చేయకుండా ఉంటే, పాపం చేయకుండా ఉన్నాం అని చెప్పడం అబద్ధం అని వాక్యం చెప్తుంది. వాళ్ళు వాక్యము నిలబడదంట. మనలో వస్తుంది పాపము, లోక అపవాది క్రియలు వస్తుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము దేవుడి సన్నిధికి వెళ్ళి, యేసయ్య ఈ కార్యం నాలోనికి వచ్చింది, ఈ కార్యం నేను చెయ్యకుండా ఉంటే బాగుండేది, ఇలా మాట్లాడకుండా ఉంటే, ఇలా చూడకుండా ఉంటే బాగుండేది, తెలిసి తెలియక నేను చేశాను, నన్ను క్షమించి యేసయ్య. ఎప్పుడంతా దేవుడి సన్నిధికి వెళ్ళి మన
కన్నీరు విడిస్తామో ఆ ఒక్క చుక్క కన్నీరు నీ పాపాన్ని మరలా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన సన్నిధి కలిగి నేను తెలియక చేశాను యేసయ్యా, కానీ తెలియక చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు అంతా క్షమించే దేవుడు. మనకు అదే రాదు. నేను చేశానని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు విడిస్తే ఆ పాపాన్ని దేవుడు ఆయన రక్తం ద్వారా కడిగి మరలా మనల్ని పరిశుద్ధంగా మారుస్తారు. ఎంతమందికి అర్థమైంది? అంటే ఇప్పుడు చెప్పబడిన వాక్యం అంతా ఈరోజు నీతిమంతుల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తారు అని దేవుడు ఒక వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఆ నీతి చెప్పినప్పుడు కొన్ని కార్యాలు నాలో ఉంది, ఈ ఆశీర్వాదం నాకా అంటే, ఈ కార్యం నీలో ఉంటే దేవుడి సన్నిధిలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను సరి చేస్తారన్నమాట. మనం చెప్పుకున్నాం యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు నీతిమంతులు అని మనం చెప్తున్నాం, నిజమే. కానీ బైబిల్ ఏమి చెప్తుంది అంటే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మనం చదువుకుంటే, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను నిదానంగా చదవాలి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించు వాడై ఉండి, నీతి కార్యములు అనుసరించే వాడై ఉండి, నీతి న్యాయములను అనుసరించు వాడై ఉండి, నీతి న్యాయం అనుసరించేవాడే ఉండి, పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టు అయిన దానిని కూడకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టుని చెల్లించి, బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలగజేయకై నుండి వాడై, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, ఏంటి ఆకలి గల వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను కైకొనుచు, నా విధులను అనుసరించేవాడు వాడే నిర్దోషి అగును, వాడే నీతిమంతుడగును అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎంతమంది నేను నీతిమంతుడా అని, ఒకవేళ నేను యేసు రక్తంతో కడగబడ్డాను, మరి నేను నీతిమంతురాలా, నేను నీతిమంతుడా అంటే, యెహెజ్కేలు 18వ అధ్యాయం ఒకవేళ కీర్తన చదివింది అర్థం కాకపోతే ఒకసారి ఇంట్లో వెళ్ళి చదివి చూడండి. నేను అనుకుంటాను నా సంఘంలో పెనియల్ ప్రార్థన మందిరంలో ఉన్న వాళ్ళు ఇలాగనే జీవిస్తున్నారు, నేనైతే నమ్ముతున్నా. హల్లెలూయా. ఎలా ఇంకొకసారి చదవమ్మా, ఫస్ట్ నుంచే. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించేవాడు. మన సంఘంలో అందరూ అలానే ఉన్నారు. ఆమెను చెప్పరే, మన సంఘం గురించే చెప్తున్నా, పెనియల్ ప్రార్థన మందిరం. హల్లెలూయా. పర్వతముల మీద భోజనము చేయకయు, అంటే ఏంటి? మరి మా కొండ అస్సలు మా సంఘంలో ఎవ్వరు అలాంటి ఒక కార్యం చేయరు. తర్వాత ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు విగ్రహమా అసలు అన్ని తీసేసి కృష్ణా నదిలో పడేస్తాం. తన పొరుగువాని భార్యను చెరపకయు, ఆ మాట అంత తీయకూడదు. మేము నోటి ద్వారా కూడా మాట అంటే పొరుగు వారిని భార్య ఏంటి, పొరుగు వారిని దేని మేము చూడం. పెనియల్ ప్రార్థన మందిరంలో ఉన్నవారు. ఆమేన్. హల్లెలూయా. అంత దానికేం మీనింగ్ అనే మాకు తెలీదు. తర్వాత బహిష్టైన దానిని కూడకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, ఎవ్వడని బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టుని చెల్లించి, బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలగచేయకై నుండి వాడే. ఏం నష్టం, ఎవ్వరికి ఏ నష్టం. నేను నిజముగా చెప్తున్నా, మిమ్మల్ని తిడతాను అనుకుంటున్నారు ఏంటి? నా పిల్లలంతా అలా ఉంటారని మా నమ్మకం. హల్లెలూయా. ఎవ్వరికి మేము నష్టం కలిగి మేమైనా నష్టం పోతాం, కానీ ఎవ్వరు నా ద్వారా ఎవరు కూడా నష్టం రాదు. తర్వాత ఏంటమ్మా? ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి. అవును, మా ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళకి అన్నం పెడతాము. మేమేం తింటున్నామో అంటే మేము కాదు, పెనియల్ ప్రార్థన మందిరంలో ఉన్న నీతిమంతులు. తర్వాత దిగంబరికి బట్ట ఇచ్చి. దిగంబరికి బట్టలు ఇవ్వడం మాత్రమే కాదు, క్రిస్మస్ కు మేము ఎంత మందికి బట్టలు ఇచ్చాం. ఒక్క కుటుంబానికైనా ఒక్కరికైనా ఇచ్చామా లేదా? ఇచ్చిన వాళ్ళే చెప్పండి, ఎవరు ఇవ్వలేదా? హల్లెలూయా. ఇచ్చారు. మా బిడ్డలు ఇస్తారు, చెప్పరు, చెప్తే ఫలితం ఉండదు. తర్వాత
వడ్డీకి అప్పియ్యకయు, వడ్డీకి అప్పు ఇవ్వం, అస్సలు వడ్డీ మేమిస్తాం అందరికి, మాకున్న డబ్బు అంతా ఇస్తా, వడ్డీ కట్టాం, కానీ వడ్డీ అమ్మో వడ్డీకి మేము అస్సలే ఇవ్వం. తర్వాత లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొని. చాలు ఉండు, ఇదంతా మీ వాక్యంలో ఒక్కటి మిస్ అయింది. ఏంటంటే ఇక్కడ మీ వాక్యంలో యెహెజ్కేలు 18 అధ్యాయము మాకు 5 నుంచి 9 చదివినది అన్నీ ఉన్నాయి. ఒక్కటి మీకు మిస్ అయింది. ఏంటంటే మేము కట్టనం తీసుకోమని ఒక మాట తెలుగులో లేదు, మాకుంది తమిళ్లో, ఇంగ్లీష్లో ఉంది. కానీ కట్టనం అనేది ఒకవేళ ఉందో ఏమో నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు చదివి చూశాను. కానీ బలవంతంగా తీసుకోవడం కూడా, కట్టనం బలవంతంగానే తీసుకుంటారు కదా, అలా పెట్టుకుందాం. ఆ మాట కూడా ఉంది. ఇదంతా లేని వాళ్ళంట యథార్థంగా ఉండి తర్వాత నిజముగా వాడు బ్రతుకును కాదమ్మా, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు. ఇది ఒక్కటి మాత్రమే నాకు డౌట్. పెనియల్ నేను వాక్యం సిద్ధపడినప్పుడు అనుకున్నాను, నీతిమంతులంటే ఇలా ఉండాలా యేసయ్య. నా సంఘంలో అందరూ వచ్చి నాకు తెలిసి అప్పు వడ్డీకి ఇవ్వరు, మరి కట్టను ఎవ్వరూ తీసుకోరు. ఇంకా పెళ్లి అంటే పెనియల్ ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత ఇంకేంటమ్మా ఉంది, అసలు ఎవ్వరికి ఏ నష్టం తీసుకురారు. మరి ఇంకేముందమ్మా, బట్టలు వాళ్ళకి లేకపోయినా అందరికి ఇస్తారు, భోజనం వాళ్ళు తినకపోయినా అందరికి పెడతారు. ఇదంతా నా బిడ్డలకు ఉంది. కానీ ఒకే ఒకటి మాత్రం నాకు డౌట్, చివరిలో చదివే ఏంటి, యథార్థపరుడే నా కట్టడలను మాత్రం డౌట్. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఆయన కట్టల్ని మనము, ఆయన ఆజ్ఞని మనము పాటిస్తే టైంకి వస్తాం, దశభాగం కరెక్ట్ గా ఇస్తాం. ఇది మాత్రం నాకు డౌట్. కానీ మిగిలినంతా నా బిడ్డలకు పాటిస్తున్నాను, నేనైతే నమ్ముతున్నాను. ఆమెను చెప్పండి మీరే. అంటే నా బిడ్డలు అంటే మానస శ్యామ్ అనుకున్నారు, మీరే పాటిస్తున్నానని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. వీలే అంట, వాక్యం చెప్తుంది, వాళ్ళే అంట నీతిమంతులు. అదే వాక్యం సామెతలు 10:6 చదువుకున్న, నీతిమంతుల తల మీద ఆశీర్వాదములు వచ్చును. బాయ్స్ జెంట్స్ గొంతు వినిపించింది వాక్యంలో అంటే మీరు తిరిగి చూడక్కర్లా. ఖచ్చితంగా మా అబ్బాయి జోషువా ఆ రోజు ఆరాధనకి వచ్చి ఉంటే అబ్బాయి ఒక్కడు చదువుతాడు. పెనియల్ ప్రార్థన మందిరంలో ఆయన ఒకడే అబ్బాయిగా చదువుతాడు. హల్లెలూయా. మీరు తిరిగి కీర్తన ఎవరు నాకు పోటీ అని తిరిగి చూస్తుంది. హల్లెలూయా. నీతిమంతుల తల మీద నీతిమంతులు అంటే మనం అనుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులే. కానీ వాక్యం చెప్తుంది, మన డబ్బుని వడ్డీకి ఇచ్చి బలవంతంగా ఇంకొకరిని కష్టపెట్టి, మరి ఇంకా ఏంటి, పొరుగు వారిని గురించి మాట్లాడడం, కట్టనం తీసుకోవడం. ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను చూడండి, లూకా సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను. యోసేపు గురించి వాక్యం చెప్తుంది, ఆయన ఎవరంట, ఎందుకు నీతిమంతుడైతే ఏమేమో మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5 నుంచి 9 వరకు వెళ్ళి ఇంకొకసారి చదవండి. దేవుడు దాంట్లోంచి గొప్ప ఆశీర్వాదం మీకు ఇస్తారు. ఏమేమి చేస్తే మన నీతిమంతులు అక్కడ చక్కగా రాసి ఉంది. ఇక్కడ కూడా యోసేపు గురించి చెప్పబడి ఉంది. యోసేపు అంట నీతిపరుడై ఉండి ఏం చేశాడు మనకు తెలుసు. డిసెంబర్ అంతా ఈ వాక్యాన్ని మనం ధ్యానించాం. మరియా యోసేపుకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరియ దగ్గర వచ్చి మరియని ఎన్నుకున్నారు లోకంలో తన కడుపులో పుట్టడానికి. తన గర్భవతి అయింది. యోసేపుకి అన్నీ తెలుసు. తెలిసిన యోసేపు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తనకు తెలియక, ఎవరైనా ఏదైనా ఒప్పుకుంటారు, ఈ విషయం ఒప్పుకోరు కనుక ఏం చేయాలో తెలియక ఏం చేశాడంట, తనని అవమానపరచడం ఇష్టం లేక
రహస్యముగా ఇది ఎలా చెయ్యాలి, రహస్యంగా ఏదైనా మరియాని నేను పెళ్లి చేసుకోకూడదని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడారు, మనకు తెలుసు. కానీ ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, యోసేపు దగ్గర మనం నేర్చుకోవాల్సింది, నీతిమంతుడు యోసేపుని చెప్పే రీతిలో ఆ స్థానంలో మనం పేరు కూడా రావాలంటే, నీతిమంతులు ఏం చేస్తారంటే ఇంకొకరి గురించి తనకు బాగా తెలుసు, ఎంగేజ్ అయితే ఫుల్గా తనకు భార్య అయినట్టే, పెళ్లి అయినట్టే, అయినప్పటికీ కూడా తనకు తెలిసిన విషయం అయినప్పటికీ కూడా దాని గురించి తప్పుగా, మరియాని గురించి తప్పుగా ఎవరికి ఏం చేయలేదంటే, ఏం చేయలేదు, అవమానం కాదు, మాట్లాడలేదు. మన నీతి మంతులు అయితే అలా ఉంటారంట. నీతి మంతులు ఇంకొకరి గురించి, యోసేపు అయితే తెలిసిన విషయమే మాట్లాడలే, ఇంకా హక్కు కూడా ఉంది తన గురించి మాట్లాడడానికి, అయినా మాట్లాడలేదు. కాబట్టి యోసేపు నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనమైతే తెలిసి తెలియక, ఇంత తెలిసి ఇంత తెలీదు, దానికి పెద్ద స్టోరీ అల్లేస్తారు. ఎవరు? మనం కాదు, మనమందరూ ఎవరు? నీతి. చెప్పండి అమ్మా, మీరు చెప్పకపోతే ఈరోజు వాక్యం ఎందుకు? 3 ఆశీర్వాదాలతో నేను వచ్చాను. 3 ఆశీర్వాదాలు కావాలా వద్దా? కావాలి కదా, అద్భుతం. హల్లెలూయా. మరి నీతిమంతుడు ఊరికే నీతిమంతుల తల మీద ఆశీర్వాదం వచ్చును, మీరు ఎల్లును అని అంటే రాదు. నీతిమంతులు అయితే అసలు ఎవరు అంటే, మనం యేసు రక్తం ద్వారా కడగబడ్డాను, ప్రతి నెల నేను బల్ల తీసుకుంటున్నాను, నేను నీతిమంతుడు నీతిమంతురాలు అని చెప్పుకొని ఆశీర్వాదం పొందుకోకుండా ఇంకా ఉన్నా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు అయితే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, 18 అధ్యాయాలు 5 నుంచి 9 వరకు ఉన్న కార్యము. యథార్థంగా దేవుడు యొక్క వాక్యాన్ని మనం అనుసరించేవాడుగా, దేవుడు మనకిచ్చిన డబ్బుతో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మన డబ్బుని వడ్డీకి ఇవ్వకూడదు. ఇంకొకరిని బలవంతంగా, ఇంకొకరి దగ్గర మనము ఇంకొకరి వస్తువుని, అది ఒక ఆజ్ఞగా, 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కూడా. ఏది? పొరుగు వారిని దేని కూడా మనం వడ్డీ పొరుగు వారిదే కదా. హల్లెలూయా. దేన్ని మనము ఆశపడకూడదని, పొరుగువారి భార్యకు మాత్రమే కాదు, పొరుగువారి చీర కట్టుకున్నా, ఇంకా మంచి బైక్లో వెళ్ళినా దాని మీద కళ్ళు పడిపోతుంది. అలా కొన్ని కళ్ళు అయితే చూసిన వెంటనే కాలిపోతుంది. మధురానగర్లో ప్రార్థన జరిగినప్పుడు ఒకరు చెప్పారమ్మో, ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి చూస్తే అంతే అంట, వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అమ్మ ఉంది, చూస్తే అన్ని అందుకే తమిళ్లో ఒక సామెతలు చెప్తారు, కల్లెడి పడినా కన్నెడి పడకూడదు అంటే, రాయితో అయినా దెబ్బలు తినొచ్చు కానీ అది అన్నమాట. ఇంకొకరు దీని అమ్మో అస్సలు నాకు నమ్మకం ఇదంతా మీకు లేదంటే ఆమెను చెప్పండి అంటే అన్నీ ఉండేనా. హల్లెలూయా. అని పొరుగువారిని మీరు ఆశపడుతున్నారా? పొరుగువారి భార్య, పొరుగువారి అంతదంతా లేదు. హల్లెలూయా అంటే ఆమెను చెప్పండి. హల్లెలూయా. మాకు ఇదంతా లేదమ్మా, కట్టలు మాత్రం అప్పుడప్పుడు పాటిస్తున్నాం. ఈరోజు సంపూర్తిగా దేవుడు విడిపిస్తాడు. ఈరోజు విడుదల రోజు. ఉదయం అక్కడ విడిపించాడు, ఇప్పుడు ఇక్కడ విడిపించబోతున్నాను, ఈరోజు ఆశీర్వదించబోతున్నాను. కానీ మనం నీతిమంతులుగా ఉన్నప్పుడే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఊరికే ఆశీర్వాదము రాదు, నీతిమంతులను చెప్పుకుంటే రాదు. నువ్వు నీతిమంతులుగా ఉన్నప్పుడు నీ తల మీద, మీకైతే తెలుగులో ఆశీర్వాదం వచ్చునని ఉంది, తమిళ ఉండునని ఉంది. ఎల్లప్పుడూ ఆశీర్వాదం నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. నీతిమంతులుగా ఉన్నప్పుడు అటు ఆశీర్వాదము ఉంటుంది. యోసేపులాగా మనం కూడా ఇంకొకరి గురించి మాట్లాడినప్పుడు, నేను నీతిమంతుడు, తెలిసి తెలియక నా నోట ఏ మాట కూడా రాకూడదు. ఇంకొకరి జీవితాన్ని అనవసరంగా మన నోటి ద్వారా చెరపకూడదు. నేను ఎందుకంటే నీతిమంతుడు అని గుర్తు చేసుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా మారుస్తాను. హల్లెలూయా. నీతిమంతుని రక్తం ద్వారా కడగబడిన మాత్రమే కాదు, క్రియల ద్వారా మనం నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా. వాడేంటయ్యా మంచివాడు, నీతిపరుడు అని మనల్ని గురించి ఎవరైనా చెప్తారా? బాబు చెప్తారా? చెప్పే రీతిలో దేవుడు మనల్ని మారుస్తాడు. వాడికేంటి, అమ్మాయి ఏంటి, ఎంత నీతిపరురాలు కదా, ఎంత యథార్థంగా ఉంటుంది అని చెప్పే రీతిలో దేవుడు మన జీవితాన్ని మార్చబోతున్నాడు. నో డౌట్ 2016 గొప్ప దీవెనలతో, ఆశీర్వాదంతో మనల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఒకటి తెలుసుకోండి, దీవెనల ఆశీర్వాదం ఉంటే ఆమేన్ హల్లెలూయా చెప్తున్నాం, కానీ ఆ దీవెన ఆశీర్వాదానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ ప్రాసెస్ వద్దంటే మనకు దీవెనలు రాదు. సరిచేసే దేవుడు ఇస్తా, ఊరికే దీవిస్తున్నా ఆశీర్వదిస్తున్నా అని చెప్పే దేవుడు
కాదు. ఆ దీవెనలో ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చెయ్యాలో మనల్ని దేవుడు సరిచేస్తారు. ఆ సరిచేసే ఆ ప్రాసెస్లో, సరిచేసే క్రమంలోన మనం ఉన్నప్పుడు వాటి ఆశీర్వాదం పొందుకుంటాం. నీతి పరులుగా మనం మారిపోతాం. హల్లెలూయా. బల్ల తీసుకున్నంత మాత్రం, చర్చికి వచ్చేంత మాత్రం, ఇంకా ఏంటి దశంభాగం ఇచ్చేంత మాత్రం మనం నీతి పరులు కాదు. దేవుడు వాక్యాన్ని చెప్పినట్టు అంగీకరించి, మనకిష్టమైనది కాదు, చెప్పిన వాక్యం నాకే దేవుడు ప్రతిసారి చెప్తున్నా. ఎందుకు నాకే ఈ మాట చెప్తున్నారంటే నిన్ను దీవించడానికి కోసం చెప్తున్నాడు. నిన్ను సరిచేసి దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నిలబెట్టడానికి కోసం చెప్తున్నారు. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి కోసం చెప్తున్నారు అని అంగీకరించినప్పుడు మన జీవితంలో నీతిపరులకున్న 3 ఆశీర్వాదాలు దేవుడు మనం పొందుకోవడానికి ఈరోజు మన మందికి వచ్చి ఉన్నారు. ఎంతమందికి కావాలి 3 ఆశీర్వాదాలు? నీతిపరులుగా మారాలని ఇష్టపడితే మొదటిగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నీతిమంతుని దేవుడు ప్రేమిస్తున్నాడంట. నీతిమంతుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుగులో ఉంది. యాక్చువల్గా అది నీతిమంతుల్ని దేవుడు స్నేహిస్తున్నాడు అంటే నేను ప్రేమిస్తున్నాడని తీసుకున్నాను, ఎందుకంటే తెలుగులో అలాగనే ఉంది కాబట్టి. రెండోదిగా నీతిమంతుని దేవుడు కాపాడుకుంటాడు. నీతిమంతుని దేవుడు కాపాడుతాడు, దేంట్లోంచి? నాశనం నుంచి దేవుడు కాపాడుతాడు. మూడోదిగా నీతిమంతుని నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి. మొదటిగా నీతిమంతుల్ని శిరస్సు మీద, తల మీద కదమ్మా, తెలుగులో తలనుందా? తల మీద ఆశీర్వాదములు వచ్చును. ఏ ఆశీర్వాదం వస్తుందంటే, మొదటిగా నీతిమంతుని ప్రేమిస్తున్నాడు, స్నేహిస్తున్నాడు. రెండోదిగా దేంట్లోంచి? నాశనం నుంచి. మూడోదిగా నీతిమంతుని నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ 3 కార్యాలు దేవుడు నీకు నాకు ఈరోజు చేయడానికి మన మధ్యకి సిద్ధంగా వచ్చున్నాడు. ఆమేన్. ఎంతమందికి కావాలన్న వాళ్ళు మాత్రం నిద్ర ఎగిరిపోయేట్టు చప్పట్లు కొట్టండి. కీర్తనలు మొదటిగా కీర్తనలు 146 కీర్తన 8వ వాక్యం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. యెహోవా నీతిమంతుని ప్రేమించేవాడు. నీతిమంతుల తల మీద ఆశీర్వాదములు వచ్చును. మొదటిగా నీ తల మీదకి వచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా. నిన్ను దేవుడు, చెప్పండి, నన్ను దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. అంటే అమ్మగారు, మేమైతే మీరు ఆశీర్వాదం అంటే ఒక 10 లక్షలు ఇస్తారు, 10 lakhs ఇస్తారేమో, ఒక ఇల్లు ఇస్తారేమో అనుకున్న, మీరేంటే ప్రేమిస్తున్నారని పుష్కమని పోయింది అమ్మగారు మోకాడిని చూస్తున్నారు. ఉన్న ఆశీర్వాదంలోనే ఉత్తమమైన ఆశీర్వాదం దేవుడు మనల్ని, గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమించడం. దేవుడు ఎవరినయ్యా ప్రేమిస్తాడంటే నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇదే కొదవ ఉంది ఈ కాలంలో. ఏది? ప్రేమ 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 అంటారు కానీ భార్యకి ఎప్పుడూ ఒక కొదవ ఉంటుంది. నేను ఎదురు చూసినంతగా నా భర్త నన్ను ప్రేమించట్లేదని. భర్తకి ఎప్పుడూ ఒక కొదవ ఉంటుంది, భార్య నన్ను ఎక్కువగా ప్రేమించట్లేదు. పిల్లలకి ఉంటుంది, మా అమ్మ ముందులాగా నాకు నోట్లో అన్నం పెట్టట్లేదు, ముందులాగా నన్ను ప్రేమించట్లేదు. ఇది అందరికీ ఎప్పుడు ఉంటుంది. ముందులాగా ప్రేమించట్లేదు. ముందు చిన్న బిడ్డగా ఉన్నా ఒడిలు పెట్టుకుంది, ఇప్పుడు ఒడిలు పెట్టుకుంటే కాలు ఇరిగిపోతుంది, ఎముక. హల్లెలూయా. కానీ మనకి ఎప్పుడు కూడా వాళ్ళు ముందులాగా లేదు, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు అని ఎప్పుడు, ఎవరికి బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. నన్ను నా భార్య తెగ ప్రేమిస్తుంది, నా భర్త ఎక్కువ ప్రేమిస్తుంది ఎవరైనా ఉంటే మీకోసం నేను చప్పట్లు కొట్టిస్తా. హల్లెలూయా. ఎప్పుడు ఎంత ప్రేమించినా ఇంకా ఆరంభంలో ఎలా ప్రేమించేవాడు అని ఎప్పుడు ఆ దాంట్లో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీతిమంతుల్ని యెహోవా ప్రేమిస్తాడంట. హల్లెలూయా.
ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, నీకు ఇచ్చిన కారు ఇచ్చినా, నీకు 10 lakhs ఇచ్చినా, నీకు ఏమి ఇచ్చినా అది నశించిపోతుంది. కానీ దేవుడు ఒక ప్రేమ, ఆత్మీయ ఆశీర్వాదం ఎప్పటికీ నశించిపోవద్దు. హల్లెలూయా. మనమైతే నశించిపోతున్న ఆశీర్వాదమే కోరుకుంటాం, కానీ శాశ్వతమైన ఆశీర్వాదము. ఇప్పుడు ప్రేమిస్తున్నారంటే ఏమర్థం మనకు తెలీదు. మూర్ఖులు మనం, మీరు కాదులే నేను. హల్లెలూయా. ఏంటి అమ్మగారు తిడుతున్నారు? మేము మూర్ఖులా? అమ్మ మా అలాగే తెలివి ఎవరికి ఉంటుంది అనుకున్నారు ఏమో. మనకు తెలియదు. దేవుడు ప్రేమిస్తే అన్ని మనకు చేస్తారు. మనం ఏమి అంటే అన్ని కావాలనుకుంటా, కానీ దేవుడు ఒక ప్రేమ కావాలని మనం కోరుకోవట్లేదు. అనేకులకు ఆత్మీయ రహస్యం తెలీదు. చిన్న చిన్న టిప్స్ అన్నమాట దేవుడు ఒక ఆశీర్వాదం పొందుకోవడానికి. దేవుడు మనం ప్రేమించే వాళ్ళకి అన్ని ఇస్తామా లేదా? ఇస్తామా? ఏమిచ్చావు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తే ఏమిచ్చావు నాకు? ఇస్తామంట. ఊరికే వచ్చి కదా నన్ను మాట్లాడుతా. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నావా? చెప్పు. డౌట్గా ఉంది అమ్మగారు. ప్రేమిస్తున్నావా? ఏంటి ఇంతసేపు ప్రేమించట్లేదా? నెక్స్ట్ ఏం అడుగుతారన్నా? ఏమిచ్చావు దేవుడికి? నన్నే ఇచ్చేసాను ఏమో. హల్లెలూయా. మరి ప్రేమించే వాళ్ళకి అన్నీ ఇస్తామా లేదా? దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు కావాల్సిన అన్నీ దేవుడు ఇస్తాడు. మనం ఏమనుకుంటే అన్నీ కావాలి, లోకంలోనే అన్ని ఆశీర్వాదక ఇస్తారు. దేవుడు ప్రేమించి ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తారంటే నీతిమంతుల్ని. ఎవరయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్పేది? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, సర్వ సృష్టికర్త, సమస్తము చేయగలిగిన దేవుడు నిన్ను చూసి చెప్తున్నా, నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను నేను చెప్పండి. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాను చెప్పండి. దాంట్లో సంతోషం లేదా? సంతోషం లేదా ఎఫ్రాయిము? హల్లెలూయా. ఏం సురేష్? ఏం డానియలు? ఎవరి బిడ్డల్ని అడుగుతా? ఏం దాసు? ఎవరు ప్రేమిస్తున్నారు? అది నన్ను దేవుడు ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్న దేవుడు ఎవరు? ఒక చెట్టు కాదు, ఒక రాయి కాదు, జీవం కలిగిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సమస్తం ఒకే మాటలు చేయగలిగిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఎంతో నిన్ను దేవుడు ప్రేమిస్తే నీకు ఏమి కావాలో అది ఇస్తాడు. జాబ్ కావాలా? జాబ్ ఇస్తాడు. నీ కుటుంబంలో ఏమీ లేదో అది అంతా దేవుడు ఇస్తాడు. మనమైతే నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటాం, కానీ దేవుడు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకు ఏమి కావాలో అన్నిటినీ దేవుడు ఇస్తాడు. కానీ ప్రేమించే వ్యక్తిగా మనము ఉండాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వాక్యం చదువుకుంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపినందువు. హల్లెలూయా. ఏసావు యాకోబుకు అన్న కాదా? అయితే నేను యాకోబుని ప్రేమించితిని, నేను యాకోబుని ప్రేమిస్తున్నాను. యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏసావుని ద్వేషించారంట. హల్లెలూయా. ఇద్దరు ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు. దేవుడు చెప్తున్నాడు, నేను యాకోబుని ప్రేమిస్తున్నాను, ఏసాను. ఒక కుటుంబంలో మనల్ని చూసి దేవుడు చెప్పకూడదు, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, భర్తని నేను, లేదా రివర్స్గా భర్తని ఈయనని నేను ప్రేమిస్తున్నాను, కానీ ఈ అమ్మాయిని నేను అని మాట దేవుడు చెప్పకూడదు. ఈ లాజరు కుటుంబాన్ని దేవుడు వాక్యం చెప్తుంది, మరియా మార్తా లాజరస్ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించారంట. హల్లెలూయా. ఒక ప్రేమించే కుటుంబంగా మనం ఉండాలి, కానీ ఒక కుటుంబంలో ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తున్నాను అనే స్థితిలో మన కుటుంబం ఉండకూడదు. అలా మన దేవుడు మనల్ని ప్రేమిస్తే లేదా స్నేహిస్తే, స్నేహం ఫ్రెండ్గా ఉంటారు అనేది తమిళ్లో ఉంది. మరి అంతగా నువ్వు నీతిమంతులైతే దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, నీకు స్నేహితుడిగా ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా చదువుమా. 33:11.
ఎంతసేపు మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మీరు ఎలా ఉన్నామో దేవుడు మోషేతో అలా మాట్లాడేవారంటే ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మనకు ఆ అనుభవం ఉందా? ఎవరో సాక్ష్యంలో చెప్పారు, ఇక్కడ అక్కడ మర్చిపోయాను. దేవుడు ఎలా మాట్లాడతారంటే ముఖాముఖిగా మాట్లాడేవారంటే. ఎవరు ఈరోజు సాక్ష్యం చెప్పారు? రెబెక్కా. తర్వాత ఆయన చెప్పారు, డాక్టర్ గారు మాట్లాడాలని వెళ్ళాడంట, ఆయన మాట్లాడలేదంట. అలాగా దేవుడు మోషే ఇద్దరు ఒకరు ఎలా మాట్లాడుకున్నారంటే ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ అన్నమాట. హల్లెలూయా. అటు అనుభవం మనకుందా? నీతిమంతులని శిరస్సు మీద ఆశీర్వాదము వచ్చును, నీతిమంతుల్ని దేవుడు ప్రేమించును. మరి దేవుడు ప్రేమించినప్పుడు మనకున్న అనుభవం ఏంటయ్యా అంటే ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. అలా మోషేతో దేవుడు అలా మాట్లాడారు. దానివల్ల ఏం జరిగిందంటే నిర్గమకాండ 8వ అధ్యాయం 13:31 మరి 40:13 ఇది చదువుకుంటే వీళ్ళు తీయడానికి లేట్ అవుతుంది నేను చెప్తాను. ఇది చదువుకుంటే అక్కడ ఏముందంటే మోషే ఏదంతా చెప్పారో అదంతా దేవుడు చేశాడంట, దేవుడు ఏదంతా చెప్పారో అదంతా మోషే చేశాడంట. అంటే అదే ఉందమ్మా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవుడు గారు ఏదంతా మోషేకి చెప్పారో దాని ప్రకారంగా మోషే పాటించారు. మరి మోషే కూడా ఇప్పుడు దేవుడు చెప్తే మనం చెయ్యాలి, కానీ దేవుడు ప్రేమించే వ్యక్తుల దగ్గర దేవుడు ఎలా ఉంటారంటే మోషే ఏం చెప్పినా దేవుడు విన్నారంట. ఎంతమందికి అర్థమైంది? దేవుడు చెప్పింది మోషే విన్నారు, అది మనం దేవుడు మాట వినాలి. ఇంకొక కార్యం కూడా జరుగుతుంది. మోషే చెప్పిన మాటల్ని దేవుడు విని దాని ప్రకారంగా చేశారని. యేసయ్య వాళ్ళని విడిచిపెట్టి యేసయ్య వాళ్ళు తెలియక చేశారు, యేసయ్య ఇలా చెయ్యి యేసయ్య అంటే దేవుడు చేసినట్టు అక్కడ మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఉందా? 8వ అధ్యాయం 13:31-2 అదే మాట ఉందమ్మా తెలుగులో. మోషే చెప్పినట్టంతా ఎంత బాగుందండి ఆ మాట. అంటే ఏమర్థం? మోషే ప్రార్థించినంత దేవుడు చేశారు. అంటే నువ్వు ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఏం ప్రార్థన చేస్తే దేవుడు దాని ప్రకారంగా చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇలా చెప్పాలన్నమాట. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ మాట నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన విని ఆ మాట ప్రకారంగా చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు కూడా వచ్చి మొదటి ఆరాధనలో కూర్చొని రెండోది ఆరాధనలో కూర్చొని ఊగుతా ఉండి మొక్కుబడిగా వచ్చి కూర్చున్న దేవుడు మాటని పాటించలేకపోతున్నా, ఆశైతే అందుకోలేకపోతున్నానేసి నాకైతే దేవుడు ఏ మాట చెప్తే అలానే చేయాలని ఆశ, దేవుడు ఒక మాట ప్రకారం, కానీ నా బలము సరిపోవట్లేదు, నా బలం ఎప్పుడు ఇదే ప్రార్థన, బలం సరిపోవట్లేదు. యేసయ్య నా చేయి ఎన్నిసార్లు పట్టుకుంటాడు, దేవుడు మాత్రం ఒక్కసారి పట్టుకుంటే విడిచిపెట్టాడు. పట్టుకో మనం చెప్పక్కర్లే, ఉదయకాలం చెప్పాం, ఇంకెప్పుడు చెప్పక్కర్లే. హల్లెలూయా. చేయి పట్టుకుంటే మనమైతే విడిచిపెడతాం, దేవుడు పట్టుకుంటే చివరి వరకు మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఆశ అయితే ఉంది, ఆయన మాట విని మాటలానుసారంగా నడుచుకోవాలి అని, కానీ చేయలేకపోతున్నా అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నా. నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వ్యక్తులకి ఏం చేస్తాడంటే ప్రేమించే వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉంటుంది. ఎలా ఫ్రెండ్స్ ఎదురు ఎలా మాట్లాడుకుంటారు? మన చర్చిలో అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఒక్కరు ఉన్నారు, ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మన సైమను కరెక్టా? ఇప్పుడు ఉన్నారు అలాగనే. ఓకే, మీ ఫ్రెండ్షిప్ చివరి వరకు కొనసాగును గాక. ఆమేన్. మరి ఎలా మాట్లాడుకుంటారు? ఫేస్ టు ఫేస్ కుసకుస మాట్లాడరు వాళ్ళిద్దరూ బాయ్స్ కాబట్టి. ఫేస్ టు ఫేస్ ఏమున్నా, డానియల్కి ఏమొచ్చినా మరి సైమన్ చెప్తారు, సైమన్కి ఏమున్నా డానియల్ చెప్తారు. హృదయం అంతా ఆయన దగ్గర. అది ఫ్రెండ్షిప్ అంటే. లేదంటే అలా ఉండండి, యథార్థంగా చెప్పేస్తారు, దాచరు అనమాట కదా. అన్నీ అలాగా ఒకరొకరు ఎలా మాట్లాడుకుంటారు, అది ఫ్రెండ్షిప్ అంటే, అదే ప్రేమ అంటే.
కొంతమంది కొంచెం దాచుకుంటారు. అది కాదు నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం అంటే యథార్థంగా ఉండాలి. డానియల్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అందుకని వాళ్ళిద్దరిని చెప్పాను. వాళ్ళు ఏమో అనుకోరు కాబట్టి, మంచి బిడ్డలు కాబట్టి. మరి సైమన్ వచ్చి డానియల్కి ఏదైనా వస్తే తట్టుకోడు, ఎందుకంటే అన్నీ అంటే వాళ్ళ గురించి నేను చెప్పట్లే, ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారని చెప్తున్నా. అర్థమైందా మీకు? వీళ్ళ గురించి నాకేం తెలియదు, ఆయనకే తెలుసు. మరి సైమన్కి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, డానియల్ తట్టుకోలేకపోయాడు, ఉపవాసం ఉన్నాడు, అది నిజమైన ఫ్రెండ్షిప్ అయితే. హల్లెలూయా. అలాగ దేవుడు కూడా ముఖాముఖిగా మాట్లాడే అనుభవం అంటే ఏంటంటే ఆయన దగ్గర మనము అలాగ మాట్లాడే ఒక అనుభవం. ఎవరికయ్యా అంటే నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించే వాళ్ళ దగ్గర దేవుడు ఎలా ఉంటారంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. కొంతమందికి స్ట్రైట్గా వచ్చి గుచ్చుకుంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, అందుకే నీ గురించి దేవుడు నీకు చెప్తున్నాడు అనమాట, ఫేస్ టు ఫేస్. హల్లెలూయా. రా ఫేస్ టు ఫేస్ చూసుకుందాం చెప్తారు కదా, ఆ ఫేస్ టు ఫేస్ కాదు. నీ మంచి నీకున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి దాని ప్రకారంగానే చేస్తారు. వాక్యంలో ఉంది, మోషే ఏం చెప్తే ఎంత అద్భుతం అండి. మనం చెప్తే మన భర్త వినడు, మనం చెప్తే మన భార్య వినదు. ఏం భార్య భర్త కూడా విడిచిపెట్టండి, ఇంత ఉంటుంది, వాళ్ళే వినరు. ఎవరు? తోకలు. హల్లెలూయా. వాళ్ళే వినరు. ఇక్కడ మోషే చెప్తే ఆలోచన చేశారా? చూడడం కాదు, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మోషే చెప్తే హల్లెలూయా, ఎంత గొప్ప అనుభవం అండి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఉదయం ఏదో ఒక పైన కాదు, ఆ లోతైన ఒక అనుభవం మనకు. యేసయ్యా ఈ రోజంతా నన్ను కాచుకున్న, భర్తని కాచుకున్న, పిల్లల్ని కాచుకొని వెళ్తున్నా, నాకు ముందు ప్రాకారం పడగొట్టే దేవుడుగా అలా కాదు. ఆయన ప్రసన్నతలో నింపబడి ఒక లోతైన వాక్యం కాదు ఉండాల్సింది, లోతైన ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఆ లోతుకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన ఆలగిస్తాడు, నువ్వు చెప్పినట్టే. రెండోది, ఆయన చెప్పినంత నీవు చేయడానికి కూడా అటు బలము కృప దేవుడు ఇస్తాడు. నీ ప్రేమలో నుండి ఎవరు విడతి, నీ చిత్తం చేయుట, నీ ఎప్పుడు పాటలు మాత్రమే, నీ ప్రతి మాటకు లోపడతాను అంటాం, కానీ ప్రేమించే వాళ్ళు మాత్రమే అలా ఉండగలరు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు, వాళ్ళు దేవుడు ఒక మాటకు లోబడతారు మాట. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తే ఆయన చెప్పింది నువ్వు చేస్తావు, నువ్వు చెప్పింది కూడా దేవుడు చేస్తాడంట. వింటాడు కాదు, అందరిది వింటాడు. ప్రేమించే వాళ్ళని దేవుడు చేస్తాడు. అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఇంకొక కార్యం చూపిస్తారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. టైం అయిపోయింది అప్పటికే, ఇంకా 2 పాయింట్ ఉంది. 8వ వాక్యం, సంఖ్యాకాండం 12:8. త్వరగా. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం అహరోన్ మిరియం గురించి ఉంటుంది. ఓహో, నేను తప్పుగా చెప్పానా? అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. 12వ అధ్యాయమే 8వ వాక్యం చదువమ్మా. అదే చదివావా? చదువు. నేను గూఢభావములతో కాదు, గూఢ భాషలతో కాదు, అలా చదువు. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి మీరేలా భయపడలేదనెను. మోషే గురించి విరోధంగా మాట్లాడి నీకు భయం లేదా అని ఎవరి దగ్గర దేవుడు అడుగుతున్నారు తెలుసా? మిరియాం దగ్గర అహరోన్. ఎవరు వీళ్ళిద్దరు? సోదరులు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర అడుగుతున్నారు దేవుడు మాట్లాడుతున్నారు మిరియాం దగ్గర, మరి అహరోన్ దగ్గర.
ముఖాముఖిగా నేను మాట్లాడుతున్నా, మరి మోషేకి నేను ఏమీ దాచను, ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతున్నాను. ఆయన నన్ను చూసిన మోషేకు విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావా అని మోషేని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మోషే వెళ్ళి యేసయ్య ఈ మిరియాం ఉంది కదా, ఈ మిరియాం కాదు, నా సోదరి మిరియాం ఉంది కదా, మరి అహరోన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ నా గురించి విరోధంగా మాట్లాడుతున్నారు యేసయ్య అని అడవల. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని దేవుడు విన్నాడు. దేవుడు నీతిమంతుల్ని ప్రేమిస్తారు. ఆయన చెప్పిన నీతిమంతులు చెప్తున్న కార్యం లాగానే ఆయన చేస్తారు. ఆయన ప్రేమిస్తున్న వ్యక్తులు ప్రార్థన దేవుడు ఆలగిస్తారు. మరి ఆయన ప్రేమించిన వాళ్ళు దేవుడు మాటకు లోబడతారు. మాత్రమే కాదు, అన్నిటికన్నా మిన్నగా నువ్వు దేవుడు ప్రేమ పొందుకున్న వ్యక్తి అయితే, నువ్వు దేవుడికి స్నేహితుడిగా ఉన్న అనుభవం ఉంటే, నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే దేవుడే కార్యాన్ని చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? యుద్ధము యెహోవాది అంత పాడక్కర్లా, దేవుడే వింటాడు. ఎవరు విన్నా? మోషే ఏడ్చినట్టు నేను చదవలే, మీ బైబిల్లో కూడా ఉండదనే అనుకుంటా. మిరియాం చూడు యేసయ్య, ఈ అహరోన్ చూడు యేసయ్య, వాళ్ళ కోసం నువ్వు లేచి నిలబడి యేసయ్య, నువ్వు నన్ను తీసుకొచ్చావు కదా యేసయ్య అని మోషే ఏడవలే. వీళ్ళు మాట్లాడింది మోషే ఒక్కరికేనా, నాకు తెలీదా అని వాళ్ళు మాట్లాడారు. మీకు కొంతమందికి బైబిల్ చదివే వాళ్ళకి అర్థం అవుతుంది. బైబిల్ చదివిన వాళ్ళకి అన్ని కొత్తగా వింతగా ఉంటుంది. నేను ఏం చేయలేను. ఇప్పటికే ఒక్క పాయింట్లోనే టైం అయిపోయింది. టైం ఎవరు కూడా ఆపలేరు. మీరు కూడా చూస్తారు, ఇంతసేపు ఏమో నాకు ఆశపడి నేను మాట్లాడినట్టు, విడిపించబడాలి, దీవించబడాలి అనే ఆశతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. మరి మిరియాం దగ్గర, మరి అహరోన్ దగ్గర దేవుడే మాట్లాడారు. నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. వాళ్ళకు విరోధంగా లేస్తున్న ప్రతి నాలుకని దేవుడే అణచేస్తాడనమాట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? విరోధంగా మాట్లాడినప్పుడు అందుకే మేము చెప్తాం, ఏమైంది మిరియాము? హల్లెలూయా. ఎందుకు కావాలా? ఇది సొంత సహోదరుడు అయితే మనమంతా ఏమైపోవాలో. హల్లెలూయా. మోషే గురించి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడే, ఎవరి గురించి మాట్లాడతావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ముఖాముఖిగా నేను మాట్లాడుతున్నా. నన్ను మోషే చూసి ఉన్నాడు. ఆయన ఇంకా ముందు వాక్యం అంతా చెప్తుంది, ఆయన యథార్థపరుడు, నా ఇంట్లో అన్నిట్లోనూ నమ్మకమైన వాడు. రెండో వాక్యం చదువమ్మా. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదు. ఏంటి? అమ్మగారు అయ్యగారి దగ్గర మాత్రమే దేవుడు మాట్లాడతారా? మాతో మాట్లాడరా? మేము ఆరాధన నడిపిస్తే మీకు రాదా? ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు, దేవుడు వింటున్నారు. హల్లెలూయా. అలాంటి మాటలకి ఎవరు మాట్లాడతారంట విరోధంగా? దేవుడు చెప్తున్నా, దేవుడే వచ్చి మాట్లాడుతున్నా. ఆయన నాతో నా స్నేహితుడు. నిన్ను ప్రేమిస్తే ఆయనతో స్నేహం చేసుకుంటే, ఒకవేళ లోకపరంగా డానియల్ కోసం, సైమన్ కోసం డానియల్ రాకపోవచ్చు పరిస్థితిని బట్టి. వీడు పెళ్ళం వాడు పెళ్ళం ఒప్పుకోరు కాబట్టి. ఇప్పుడు ఇల్లు లేదు, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అయితే మనల్ని పిలుస్తారు. వీళ్ళ భార్య వాళ్ళ భార్య, ఏమిటి వెళ్ళకండి, మనకెందుకండి అదంతా అంటారు. ఎవరు? భార్య. అప్పుడు వాళ్ళిద్దరూ తెల్లమొహం వేసుకుంటారు. ఇప్పుడు వరకే, పెళ్ళి అయిన వరకే వాళ్ళకి ఫ్రీడమ్. తర్వాత మేము ఏమేస్తాం? కాలుకి చిక్కేస్తాం, స్టాప్ గో. మేము తాడు విడిస్తే వాళ్ళు వెళ్ళాలి, లేదా పట్టుకో అని పరిస్థితిని బట్టి మనుషులు చేయలేరు. కానీ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అయితే నీకు విరోధంగా ఎంతమంది నాలుగు వచ్చినా, ఎన్ని విరోధమైన కార్యం వచ్చినా ఆయనే చూసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక కార్యం కూడా చూపిస్తాను. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 23వ వాక్యం, 2వ అధ్యాయము 23వ వాక్యం, ఆదికాండం 18:18. మొదటిగా చెప్పాను, నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల్ని ప్రేమిస్తే మన ప్రార్థన అంటే మనం ఏమి చెప్తామో దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పిన కార్యము మనం చేస్తాం. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు విరోధంగా ఉన్న కార్యాల్లో దేవుడే జోక్యం చేసుకుంటారు. రెండోదిగా యాకోబు 2:23 అబ్రహాముని దేవుడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. దేవుని స్నేహితుడని. హల్లెలూయా. ఎవరు స్నేహితుడంట? అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడు. అక్కడ ఒక్కటే మీకు స్నేహం అని వచ్చింది, మిగిలిన స్థలం అంతా ప్రేమించడం అనే వచ్చింది. అందుకే ప్రేమలోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. స్నేహితుడు, దేవుడు ఒక స్నేహితుడు అంట అబ్రహాము. అటు అబ్రహాము గురించి 18 ఆదికాండంలో చదివితే మరి 21-33 త్వరగా చదవండి అమ్మ దయచేసి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. 18 బాబు, 18 మూలంగా భూములని సమస్త జనములను ఆశీర్వదింపబడను. ఆదికాండం 18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతను మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇంకా చదువు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. అబ్రహాముకు నేను చేయబోచిన దాన్ని దాచుతానా అని ఒక మాట లేదా మీకు? లేకుండా ఉంటుంది 17లో ఉంచదు. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా. ప్రేమించే వాళ్ళని దేవుడు మాట వినడం మాత్రమే కాదు, వాళ్ళకి విరోధంగా ఉన్న కార్యంని దేవుడే జోక్యం చేసుకోవడం మాత్రమే కాదు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం అబ్రహాము దేవుడు యొక్క స్నేహితుడు అని. దీంట్లో మనం చదువుకున్న స్నేహితుడికి దేవుడు ఏమి దాచడంట. హల్లెలూయా. అబ్రహాముకి నేను ఆయనే చెప్తున్నాడు, దేవుడు ఏమీ దాచడు, నీకు ఏమి జరగబోతుందో అన్నిటినీ దేవుడే నీకు చెప్పేవాడు. ఎవరికి? దేవుడు ప్రేమించే నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. 21వ వాక్యము 21:33లో చదువుకుంటే మీరు ఏమి దాచడు, అందుకే సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము నిమిత్తం దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. కొన్ని కార్యం మీకు అర్థం అవ్వట్లే, ఏదో ప్రేమ ఏదో ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. దేవుడు ప్రేమిస్తే ఎలాంటి కార్యం జరుగుతుంది ఎంతమందికి అర్థమవుతుందో. 2 ఆరాధనలు మాత్రం మాట్లాడడానికి దేవుడు కృప కావాలి. ఎంత గట్టిగా అరచినా అక్కడ మా శ్యాము మమ్మీ కష్టపడుతుందని ఎంత సౌండ్ పెంచుతున్నాడు, అయినా కొంతమంది ఎక్కడో ఉంటారు. మీరు ఎక్కడో ఉంటే అస్సలు చర్చి 2 ఆరాధనకి 1st ఆరాధనకి వచ్చే వాళ్ళు అస్సలు ఆశ వాక్యం మీద దాహం ఉంటే రండి. ఇక్కడ ఉండి ఎక్కడో ఉంటే మరి ఇంకా 2 ఆరాధనకి మాత్రమే వచ్చేవాళ్ళు కనీసం ఒక ఆరాధనలో ఆసక్తిగా కూర్చోండి. ఏదో వచ్చాం వెళ్ళామంటే విడిపించే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషుల్ని బట్టి కాదు, మనల్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైనా అయ్యగారి కోసం వచ్చారా, అమ్మగారి కోసం వచ్చారా? ఎప్పుడు ఈ మాట నేను అడుగుతానే ఉంటాను. ఎవరి కోసం వచ్చారు అంటే దేవుడి కోసం చెప్పకండి. దేవుడు ఏమి ఏడవడు మీరు రాకపోతే. వచ్చి మీరు దేవుని ఏడిపించకండి. ఎంతమందికి అర్థమవుతుందో. ఒక ఆశకి దేవుడు ఒక వాక్యం అంటే ఆరాధనలు అద్భుతంగా దేవుడు విడిపించాడు. మరి నేను చెప్తున్నా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అమ్మ ఎంతగా బాగా దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్పగలిగిన ఆశీర్వాద వచనములు కానీ ఆశీర్వాద కార్యాలు అనేకం ఉంది. అది కాదు చర్చ్ అంటే. చర్చ్ అంటే రోజు రోజు మనల్ని సరిచేసి ఆశీర్వాదం వైపు నడిపించాలన్నమాట. మనకు ఇల్లు ఇస్తారు వాహనం ఇస్తారంటే బాగా చప్పట్లు కొడతాం. దేవుడు నిన్ను ప్రేమిస్తాడయ్యా అంటే నిద్రపోతాం. ఆసక్తిగా కళ్ళు అలా ఉంటే ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందంటే చితక తొక్కుతాం నన్ను ఉంటుంది. సాతాన్ని, మిమ్మల్ని కాదు. నిద్ర తీసుకొస్తున్న సాతాను అక్కడ మాట్లాడావు కదా. ఈరోజు చాలా మాటలు నేను అనుకున్నాను. అక్కడ పాస్టర్ గారి ద్వారా వాక్యం నుంచి మాట్లాడిన మాటలు అనేక నేను అనుకున్నాను. ఈ చర్చ్ కదా మాట్లాడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చర్చికి వస్తే అటెండెన్స్ వేసుకోవడానికి కాదు. కొంతమంది ఇక్కడ జరగలే అక్కడ జరగలే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అస్సలు ఏం జరగదు. ఇక్కడే నీకు ఏ ఇల్లు తండ్రి పెట్టారు, ఏ ఇంట్లో తీసుకొచ్చారో అక్కడే నీకు విడుదల, అక్కడే స్వస్థత, అక్కడే నీకు అద్భుతం. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ తండ్రి ఇంట్లోనే నీకు విడుదల అన్నమాట.
హల్లెలూయా. నువ్వు ఎక్కడ కొండకెక్కినా, గురువారం చెప్పాను అనుకుంటా, తోటానికి వెళ్ళినా, ఈ చర్చ్ కాదు ఆ చర్చి, సతీష్ కుమార్ చర్చిలో ఇలా జరుగుతుందంటే సతీష్ కుమార్ గారికి ఇచ్చిన బిడ్డలకి జరుగుతుంది. హల్లెలూయా. అందరు సేవకుల్ని దేవుడు వాడుకుంటారు. విశ్వాసాలకి ఎక్కడ ఉందా అదే మిస్ అవుతారు అందరూ. ఎక్కడ మనకు ఆశీర్వాదమో, ఎక్కడ విడుదలో అక్కడే. ఈ వారం నేను అక్కడే ఒక ఆయన చెప్పారంట, టైం అయింది అయినా చెప్తా. మా పాస్టర్ గారి దగ్గర ఒక ఆయన వచ్చిన, ఏంటయ్యా కనపడలేదు పోయిన వారం అంటే, పోయిన వారం రాని వాళ్ళు నేను అడుగుతున్నా, ఏంటయ్యా పోయిన వారం నువ్వు కనపడలేదు అంటే ఆయన చెప్పారంట, మా పక్కన ఒక చర్చి ఉండింది అయ్యగారు, అందుకని వెళ్ళాను. 2 వారాలు అయినాక మరలా కనపడలేదు. ఏంటయ్యా కనపడలేదంటే, నేను ఊరు వెళ్ళాను, భార్యని దిగబెట్టడానికి ఊరు వెళ్ళాను, అక్కడ ఆ చర్చికి వెళ్ళాను. నువ్వు వెళ్ళావు కానీ, ప్రతి వారం ఒక చర్చికి వెళ్ళావు కానీ, వెళ్ళే చోటేమో మేత ఏమో మంచి చోటమే, తెలుగులో రావట్లే, ఏంటండి అది, మంచి గడ్డి ఉన్న చోట మేతమే అన్నారంట. హల్లెలూయా. చాలా మందికి అంతే, మంగళవారం ఒక చర్చి, బుధవారం ఒక చర్చి, గురువారం ఒక చర్చి, శుక్రవారం ఒక చర్చి. చర్చిలో ఏముంది? దేవుడు ఒక ఆదివారం దేవుడు మనల్ని కట్టేవారు. అందుకే ఎన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి, ఆశీర్వాద కార్యాలు. మిమ్మల్ని చప్పట్లు కొట్టేసి, అమ్మగారు ఏంటి, భలే అయ్యగారు ఏంటి, భలే అమ్మగారే అయ్యగారు మీకు మాట్లాడాలి. ఇంకెవరు వచ్చి మాట్లాడతారు? ఎవరు వచ్చి, గోవిందరాజన్ గారు వచ్చినా, ఇంకెవరమ్మా, ప్రియకుమార్ గారు, అందరూ మా పాస్టర్లే, అందరూ నన్ను క్షమించండి, వీళ్ళ నిమిత్తం నేను మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తలుచుకుని, అమ్మో ప్రభావది ఎలా ఉందో, అయ్యో రూతు నాకు పరిచర్య చేసింది ఎలా ఉందో అని తలుచుకుంటారా? తలుచుకోరు. హల్లెలూయా. మేమే రాత్రి పగలు కొట్టుకొని, నేనైతే ఆ బైబిల్ ఈ బైబిల్ నేను అర్థం చేసుకొని, అంటే నన్ను మెచ్చుకోకండి, తలలు పెట్టుకోకండి కాదు, ఎంత కష్టపడి చెప్తుంటే మీరు అలా నిద్రపోతుంటే ఉసిరికాయ ఆవకాయ సాధ్యంలాగా ఉంది నాకు. ఉసిరికాయ ఆవకాయ అన్నారా? ఉసిరికాయ ఆవకాయ. హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా దేవుడు ఏంటి ఈరోజు చెప్తారు, నా ఆత్మ ఎలా వదులుతుంది అని ఒక ఆసక్తిగా వస్తే రండి. ఈ అబ్బాయిలే, మా అమ్మాయిలు ఎంతో మంచివాళ్ళు, అస్సలు కనీసం మాకు భయపడదు, అబ్బాయిలు ఉన్నారే అని. వచ్చేదే ఆదివారానికి ఒక్కరోజు పక్కన మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఆడవాళ్ళలాగా ఆ చెవి కొరుకుతారనమాట అంటారు. ఇక్కడ ఆరాధనలో అయ్యగారు, సతనా పో పో అన్నారు. నేను చూశాను. తర్వాత వచ్చిన వెంటనే చాలా డిస్టర్బెన్స్ ఈ అబ్బాయిల్ని చూసి నాకు. తర్వాత చూశాను, అదేంటో పోయిపోయింది. అల్లే చెప్పరే, అందుకే అయ్యగారు పో పో అన్నారా, అర్థమైంది అప్పుడు నాకు. హల్లెలూయా. ఇప్పుడు అబ్బాయిలో అన్ని అపవాది సాతాను పోయింది. మీ భర్తలు అక్కడ ఉంటే సంతోషపడండి. వాళ్ళు ఉన్న అపవాదులంతా అంటే నీలో కూడా పోతుంది. హల్లెలూయా. కొంచెం నీ ప్రేమించడం అంటే, ప్రేమిస్తే అంత ఆశీర్వాదం. భర్త ఒక అమ్మాయి నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉంది అమ్మాయి, మరి అన్ని మాట్లాడిన తర్వాత, నా భర్త ప్రేమ నేను ఇంకా నాకు ఎంత కోపం ఉంది, లాగిపెట్టి ఒకటి ఇస్తామని. అప్పటికే ప్రేమించి పెళ్లి చేసి అన్నీ అనుభవించేసింది, ఇంకా ఆయన ప్రేమించాలని నేను స్త్రీలకు చెప్తాను, భర్త ప్రేమ కాదే, దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ భర్త నీ కాలు కింద ఉంటాడే అని నేను నేర్పించానా లేదా మీకు? హల్లెలూయా. ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఇంకా ప్రేమించాలి, నీ ప్రేమ నాకు కావాలి. ఏ ప్రేమ? దొంగ ప్రేమ, నిన్ను మోసం చేసే ప్రేమ. నాకు ఎలా ఉందంటే దేవుడు ప్రేమించాలని కోరుకోవాలి. అలాంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చెప్పిందంతా నువ్వు చేస్తావు. నీకేమీ దాచడు. అబ్రహాముకి దేవుడు ఏమీ దాచలేదు. సొదొమ గొమొర్రాని నేను నాశనం చేస్తాను అన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడాలని పైనుంచి దేవుడు దిగి వచ్చాడంట. హల్లెలూయా. నీ భార్య రాదు, నువ్వు ఆఫీస్ వెళ్ళినప్పుడు పైనుంచే వెళ్ళిపో, నేను నిద్రపోవాలంటుంది. దేవుడైతే ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? అబ్రహాముతో మాట్లాడాలని
పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి, రేపు అబ్రహాం నన్ను అడగకూడదు యేసయ్య, నేను ఎప్పుడు నీతో మాట్లాడతాను కదా, అక్కడ నా సోదరుడు ఉన్నాడు కదా, వాడు నాశనం చేస్తా, నాకు ఒక్క మాట చెప్పావా అని అబ్రహాం అడగకూడదని పరలోకాన్ని విడిచి అబ్రహాంతో మాట్లాడడానికి యేసయ్య దిగి వచ్చారంట. దేవుడు ప్రేమించే వాళ్ళ నిమిత్తం పరలోకం నుంచి దిగి వచ్చి, ఆ చివరి వాక్యం చదివితే 33వ వాక్యంలో, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎంత అద్భుతం అండి. అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ అడుగుతున్న ధైర్యంగా అబ్రహాము దేవుడి దగ్గర, యేసయ్య ఒక 10 మంది నిమిత్తం, లోతు అక్కడ ఉన్నాడు యేసయ్య, నా సహోదరుడు యేసయ్య, ఆయన నశించిపోకూడదు, 10 మంది నిమిత్తమైనా అని మాట్లాడే రీతిలో దేవుడి దగ్గర అబ్రహాం అడుగుతున్నాడు. ఎందుకంటే అబ్రహాం దేవుడు ఒక స్నేహితుడు, దేవుడు ప్రేమించే వ్యక్తి. అబ్రహాం చెప్పిన మాటని దేవుడు విన్నారా? హల్లెలూయా. ఏం చేశారు? లోతుని, ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడారు. హల్లెలూయా. అబ్రహాంని దేవుడు ప్రేమించారు కనుక ఆయనకి ఏమీ దాచలేదు కనుక ఆయన మొరపెట్టారు. నాశనం నుంచి వాడు కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మాత్రమే కాదు, దానికి ముందు అధ్యాయంలో మరలా దేవుడు పరలోకం నుంచి వచ్చి, అబ్రహాము నేను స్నేహిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నీకు ఒక కొదవ ఉంది, ఒక కొరత ఉంది, ఏంటి? నీకు పిల్లలు లేదు కదా. అలాగనే దేవుడు మాట్లాడి ఉంటుంది. హల్లెలూయా. నీకు పిల్లలు లేదు కదా. మనం ప్రేమించే వాళ్ళకి ఏదైనా లేదంటే మనం బాధపడతాం కదా. హల్లెలూయా. మన కుటుంబంలో లేదు, నా భర్తకి, నా పిల్లలు కాదు, బయట 3వ వ్యక్తి ప్రేమించే వాళ్ళకి, అయ్యో నాకైతే ఇన్ని చీరలు ఉంది, నేను ప్రేమిస్తే ఈ వ్యక్తికి ఏమీ లేదే అని మనకేం అనుకుంటాం, మనం నాకు ఇష్టం లేని ఈ చీర ఇచ్చేస్తాం. అలా కాకుండా ఏదైనా చెయ్యాలని కోరుకుంటాం కదా. దేవుడు అబ్రహాంని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో స్నేహితుడు అంట. హల్లెలూయా. ఆయనకి ఏమి ఇస్తున్నారంటే, దేవుడు నీకు ఒక కొదవ ఉంది, నీకు పిల్లలు లేదు కదా, నేను నీకు పిల్లలు ఇస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో ఏది కొదవగా ఉందో దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆ కొదవల్ని దేవుడు తీరుస్తాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇవ్వాల్సింది చర్చి కాదండి, ఇవ్వాల్సింది తోట కాదు, ఇవ్వాల్సింది మరియమ్మ కాదు. నీకు ఏ కొదవ ఉన్నా దాన్ని ఇవ్వాల్సింది దేవుడే. దేవుడు ప్రేమించే వ్యక్తిగా ముఖాముఖిగా మాట్లాడే అనుభవంతో దేవుడికి నీకు అట్టి అనుభవం, నీ నీతిమంతులుగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? నీ కొదవులంతా కూడా దేవుడు తీరుస్తాడు. 2, 3 త్వరగా చెప్పేస్తాను. రెండోదిగా ఏం చెప్పాను? నీతిమంతుల్ని దేవుడు నాశనం నుంచే కాపాడుతాడంట. హల్లెలూయా. సొదొమ గొమొర్రా గురించి ఇప్పుడే మాట్లాడుకున్నా. సొదొమ గొమొర్రా నాశనం నుంచి లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించారు అని. రెండోదిగా ఆదికాండ 6వ అధ్యాయం 9వ వాక్యము త్వరగా. నోవహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫెతును 3 కుమారులు నోవాహును కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. 12, 11, 12 చదువు బాబు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. సన్నిధిలోన చెడిపోయి ఉండెను. తర్వాత భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తన మార్గమును చెరిపివేసుకొని ఉండేరి. అంతే. హల్లెలూయా. నోవహు ఎలా ఉన్నారంట? నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు గురించి మనకు బాగా తెలుసు, చాలా మనం వింటుంటాం నోవహు గురించి. నోవహుని దేవుడు నాశనం నుంచి దేవుడు కాపాడాడు. నోవహు కాలంలో అనేక మంది అక్కడ ఉన్నారు. వినండి, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఏ నాశనం రాకుండా కాపాడుతాడు. హల్లెలూయా. నోవహు అయితే అక్కడ ఉన్న జనులందరూ కూడా, అక్కడ 11వ వాక్యంలో మనం చదువుకుంటే, దేవుడు ఎదుట భూలోకంలో అందరూ కూడా, హల్లెలూయా, అందరూ కూడా చెడిపోయి ఉన్నారంట. దేవుడు భూమిని చూశారంట. ఇది చదువు 12వ వాక్యం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తన మార్గమును చెరిపివేసుకుని ఉండేరి. 12 చదువు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము ఇలా బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి. అలా ఉందంట.
నోవాహు ఎప్పుడు కూడా 9వ వాక్యంలో ఉంది, ఎప్పుడు కూడా దేవుడితో సంచరించే, దేవుడితో నడిచే ఒక వ్యక్తి ఎవరు? నేనేం చెప్పరే, ఇది మాత్రం నేనేం చెప్పరే, మనం నడవట్లేదు కదమ్మా. సరే, నోవాహు ఎప్పుడు కూడా దేవుడితో నడిచే ఒక వ్యక్తి. ఆయన దగ్గర యేసయ్య మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే సంతోషంగా కాదు, ఇదిగో భూమిని నేను చూశాను నోవా, ఎలా ఏడ్చి ఉంటారో ఒకసారి అనుకుంటేనే మనసంతా పిండేస్తుంది. నోవాహు దగ్గర దేవుడు బాధగా మాట్లాడుతున్నాడు. అక్కడ అందరిని నశింప చేయడం దేవుడు ఇష్టం కాదు, బ్రతికించడమే దేవుడు ఒక పని. ఇప్పుడు ఒక నాశనం వస్తుంది అని దేవుడు తెలిసి నోవాహు దగ్గర ఒక భారంతో, ఒక వేదనగా మాట్లాడి ఉంటారు. నోవాహు, ఇదిగో ఈ జనులందరూ అందరూ ఎలా ఉన్నారు చూడు, వాళ్ళు మార్గాన్ని చెడుపుకున్నారు, ఇలాగా ఉన్నారు, వీళ్ళందరిలో నువ్వు మాత్రం నీతిమంతుడిగా ఉన్నావు, వాళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, కనుక నువ్వు మాత్రం ఏం చేయి, 14వ వాక్యంలో ఉంది, నువ్వు మాత్రం ఒక చితిచారకు మ్రానుతో నీ కొరకు ఓడని చేసుకో. హల్లెలూయా. ఒక ఓడలో నువ్వు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు, నీ బిడ్డలందరూ అక్కడ ఉండి సేఫ్టీగా ఉండండి. నేనైతే వీళ్ళందరినీ నేను నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ చెడిపోయి ఉన్నారు. నేను భూమిని చూశాను, అది ఇంత ఇదిగా ఉంది, నువ్వు మాత్రం ఎలా ఉన్నావు, నీతిమంతు. అది ఎలా సాధ్యం ఆలోచన చేశాను. ఎన్నోసార్లు నేను చదివాను, కానీ నేను పోయిన వారం అంతా ఆలోచన చేశాను. అందరూ చెడిపోయి ఉన్నారంట, ఆయన మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎలా సాధ్యం అండి? మన పిల్లలు 11th 10th వరకు బాగానే ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు, అంటే ఇంటర్కి వెళ్ళాక ఇడియట్ అయిపోతారు వాళ్ళు. హల్లెలూయా. వెళ్ళిపోయినప్పుడు అక్కడ పోయి ఇడియట్ అవుతారు నిజంగానే. కాలేజ్ ఇక్కడ మాకు +1 +2, తమిళనాడులో +1 +2కు వాల్యూవే లేదు, అంటే అది కాలేజీ కాదు, అది కూడా స్కూలే. ఇక్కడ మాత్రం 10th అయిన వెంటనే ఏంటి, కాలేజీకి వెళ్తున్నాం. కాలేజీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మాత్రం దేవుడి పిల్లలుగానే వెళ్తారు. వారం 10 రోజు, 1 నెల అయిపోతుంది, తర్వాత అన్నీ మారిపోతుంది, మాట మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, డ్రెస్ మారిపోతుంది. ఎందుకంటే మమ్మీ మా కాలేజీలో, మా స్కూల్లో అందరూ అలాగనే ఉంటున్నారు మమ్మీ, వాళ్ళందరూ విరవేసుకొని వస్తున్నారు, క్లిప్ ఇక్కడ పెట్టుకున్నారు మమ్మీ, వాళ్ళు వచ్చి పైన టాప్స్ వేసుకొని వస్తారు. సరే, టాప్స్ వచ్చి వాళ్ళకి చున్నీ వేసుకోవట్లేదు మమ్మీ, నేను వేసుకుంటే వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు మమ్మీ అంటారు. ఎప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు అసలు బట్టనే వేసుకోవట్లేదు మా డాడీ, నేను వేసుకుంటే నన్ను ఒక వింతగా చూస్తున్నా. అలాగ మారిపోతుంది, ఎందుకంటే కాలేజీలో మేము అందరిలో ఉన్నాం కాబట్టి మేము అలాగ ఉండాలి అని వాళ్ళు మారిపోతున్నారు. హల్లెలూయా. నోవాహు మాత్రం ఎలా ఉన్నారంటే భూమి అంతా చెడిపోయింది, కానీ నోవాహు మాత్రం అప్పుడు భూమిని చూశారు దేవుడు. ఇప్పుడు పెనియేలు మందిరాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. పెనియేలు మందిరంలో ఎవరు ఎలా ఉన్నారు, నువ్వు ఎంత కప్పినా ఎంత దాచినా దేవుడి కనుక అన్నీ తెలుసు. హల్లెలూయా. నువ్వు ఫాల్ సీలింగ్ వేసుకున్నా, ఇంకా ఇనుముతో డోర్ చేసుకున్నా, నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నారు, నీ సంఘాన్ని దేవుడు చూస్తున్నారు. నువ్వు ఎంత దాచినా ఒకరోజు, హల్లెలూయా, నీతిమంతుడు అనేది బయటకు ఎలా వచ్చిందో నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా బయటకు వస్తుంది. హల్లెలూయా. అంతమంది అందరూ బాగానే ఉంటారు. నేను 13 ఏళ్ళుగా సేవలు చూస్తున్నాను కృపాకరు, అందరూ వచ్చినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత డ్రెస్సింగ్ మారిపోతుంది, ఇంకా దీవెనలు పొందుకుంటే, ఒక కార్ తీసుకుంటే, ఒక ఇల్లు తీసుకుంటే. రిబకా చెప్పింది కదా, నన్ను దేవుడు దీవించారు, ఆశీర్వదించారు, తర్వాత అది ఒప్పుకోవడానికి నువ్వు కాళ్ళు పడ్డావని ఎవరు ఏం చెప్పారు చెప్పు, నేను చూసుకుంటా వాళ్ళు అలానే చెప్తారు. హల్లెలూయా. కాళ్ళు అమ్మగారు అయ్యగారు కాళ్ళు పడ్డాను ఎవరు ఏమో చెప్పారు చెప్తారు, బోల్డ్ అని చెప్తారు. నువ్వు పడిపోయినప్పుడు ఎవరైనా నేను చర్చికి నడిపించారా, ఎవరైనా నీతో వచ్చి, అది నిజమైన ఇది అన్నమాట. నువ్వు వచ్చి పడ్డావని, నువ్వు ఇలా చేసావు బోల్డ్ అని మంది చెప్తారు. అమ్మగారు కాళ్ళు అయ్యగారు కాళ్ళు పడ్డారని అలా మాట్లాడేది నీ దగ్గర వచ్చి చెప్పే వ్యక్తి నీ గురించి చెప్పి ఉంటారు, ఇంకెవరు చెప్పి ఉంటారు. డోంట్ వరీ, ఏం బాధపడకు. హల్లెలూయా. రిబకా చెప్పింది ఏంటి, నన్ను ఆశీర్వదించారు, నాకేమొచ్చింది, అది ఒప్పుకో, గర్వమా నాకా అంటారు కొంతమంది. హల్లెలూయా. ఆ డబ్బు వచ్చిన వెంటనే వాళ్ళ స్టైలే మారిపోతుంది. అంతకుముందు అమ్మగారు, నాకు భయం, చాలా మందికి తెలుసు, అమ్మగారు అయ్యగారు అని ఇలా వంగుతారు. అది జపాన్లోంచి వచ్చారు ఏమో,
అమ్మగారు మర్యాద ఉంటే నీ ప్రవర్తనలో కనిపిస్తుంది, నీకు ఎక్కడ ఉందో. అంటే అందుకే అమ్మగారు మేము ప్రైజ్లాడు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాం అన్నక్కడ ఎప్పుడు ఒకేలాగా దేవుణ్ణి మనం చూడలేము. నీకు ఇచ్చిన దైవ సేవకుడిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందరికి ఫస్ట్ సేవకుడు దేవుడుగానే కనిపిస్తాడు. ఎప్పుడు నీకు దీవెనలు వచ్చేంత వరకు, నీకు పిల్లలు పుట్టేంత వరకు, నీకు ఒక జాబ్ వచ్చినంత వరకు, నీకు ఒక పెళ్లి జరిగేంత వరకు. హల్లెలూయా. తర్వాత ఏమైపోయింది? అన్ని మారి, డబ్బు మనల్ని మార్చకూడదు, పరిస్థితి మనల్ని మార్చకూడదు. తర్వాత తలదూకు క్రిస్టియన్స్ అంతా కూడా బెంతగో అంటే ఫుల్ గాస్పల్ చర్చ్లో ఉన్న విశ్వాసులు మాత్రం జడ వేసుకోరంట. వాళ్ళు వచ్చి క్లిప్ వేసుకొని వేలాడదీస్తారు. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది స్త్రీల గుడికలు మనం చూసుకుందాం, శారీలోంచి అన్ని అదల్లా అది స్త్రీల గుడి. వీళ్ళు ఉన్నారు మనల్ని గురించి కేవలం, నేనే స్త్రీగా ఉండి స్త్రీ గురించి కేవలంగా చెప్పకూడదు కదా. మరి వీళ్ళు కూడా అంతే, బైక్ అంతవరకు స్ట్రైట్గానే తోలుతారు, తర్వాత అలా వంకర టింకరగా వెళ్ళిపోతుంది, వంకర మార్గం వచ్చేస్తుంది వాళ్ళకి కూడా. అలా వంకరంగా ఉన్న వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేశారు? చెప్పా, నేను చెడ్డ మాటలే మాట్లాడను అని చూస్తున్నావా? ఏం చేశారండి? స్మాష్. హల్లెలూయా. వాళ్ళ అందరి నాశనానికి అప్పగించారు. మన దేవుడు బిడ్డలు, మనకు వాళ్ళకి ఒక తేడా ఉండాలి. రూత్ అక్కడ ఉంటే మన రూత్ కాదు, బైబిల్ రూత్ అక్కడ పొలంలో ఉంటే ఈ స్త్రీ ఎవరు? ఒక ప్రత్యేకంగా కనిపించింది. మన విశ్వాసం, నేను పాస్టర్ గారు ఎప్పుడు చూస్తాం, ఇక్కడ బాగానే ఉంటారు, మేము మధ్యలో ఎక్కడైనా చూస్తాం, ఇది అలా ఉందే, సచివది లాగా ఉంది అంబేద్కర్ కాలనీ, ఇప్పుడు శివమ్మ వచ్చిందా అంటే రూపురేఖలు మారిపోయిన స్థితిలో. ఎందుకంటే పరిస్థితిని బట్టి. ఒక అబ్బాయి చెప్పాడు, ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్ తీసుకోవచ్చు కదా అంటే, అమ్మగారు మంచి అబ్బాయి నిజం ఒప్పుకున్నాడు, అమ్మ ఆ డ్రెస్ తీసుకుంటే మన చర్చికి వేసుకోలేం, బయట వేసుకోవచ్చు. హల్లెలూయా. అదంతా దేవుడి దృష్టికి ఎలా ఉందంట, అప్పుడు భూమిని చూశారు, ఇప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు, సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు, ఎట్టి రీతిలో ఉందో దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది? నీతిమంతుడైన నోహోవు నిమిత్తం ఆ కుటుంబం అంతా కాపాడబడింది అన్నమాట. అలా ఒక్కరు చేస్తున్న తప్పు కుటుంబం అంతా నాశనం చేస్తుంది, ఒక్కరు చేస్తున్న నీతి కార్యము కుటుంబం అంతా కాపాడబడుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? హల్లెలూయా. కుటుంబం అంతా దేవుడు కాపాడుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం తమిళ్లో చెప్తే పత్తులో ఉన్న అన్న ఏంటండి అని దేవుడు మనల్ని పిలవలేదు, మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు పిలుచుకున్నారు. ప్రత్యేక ఆశీర్వాదం, ప్రత్యేకమైన ఒక సాక్షి జీవితం మనకు ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. హల్లెలూయా. అటు రీతిలో మనం జీవించాలంటే లోకస్తులు, మనం దేవుడి బిడ్డలుగానే జీవించాలి. పాస్టర్ గారు అక్కడ చెప్పారు ఏంటి, మొదటిగా జ్వరం వచ్చినప్పుడు విమల స్ట్రైట్గా ఎక్కడే వెళ్తాం? వినోద్ ఏం చెప్పలేమా, అయ్యగారు చెప్పారు, మరి దేవుడు కానీ తెలుసు కాబట్టి. జ్వరం వచ్చినప్పుడు ఆ డబ్బే అసలు లేదనుకో కీర్తన, ఏం చేస్తాం? చెప్పు, నువ్వు మంచితనం చెప్పు. సేవకుల దగ్గర వెళ్తాం, డబ్బు వచ్చింది, అప్పంతా తీర్చాడు సోము, ఇప్పుడు 50,000 నీకు ఇచ్చాడు. ఆమెను చెప్తావు తెలిసే నాకు, ఆమెను కీర్తన. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు కిడ్నీల స్టోన్ ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎవరు స్పెషలిస్ట్? డానియల్, ఇంతకుముందు నువ్వు వెళ్ళావు కదా, హాస్పిటల్ నంబర్ ఏంటి? డానియలు, సింగనగర్ డానియల్ అని కీర్తన అడుగుతుందంటే, నేను చెప్పలే, ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడు. అంటే ఏంటి? మనల్ని మనం చెడుపుకోవడం, నాశనం మనం కోరుకోవడం మాట. తల పైకెక్కింది అంటారు. విడుదల కోడికలు, అమ్మా ఎంత విడుదల, ఎంత ఆశీర్వాదము. ఇప్పుడు విడుదల కోడిక వచ్చే వారం, వచ్చే నెల, రేపటి నుంచి చూస్తాము అంటే నీలో ధైర్యం వచ్చింది, గర్వం వచ్చింది, నాశనానికి నువ్వే దారి తీస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నానండి, దేవుడు సాక్ష్యం, నా భర్త కూడా సాక్ష్యం. ఏమండి, మంచి ఆశీర్వాదం దేవుడు ఇచ్చారని చెప్పాను, కానీ దేవుడు ఇలా మాట్లాడతారని నేను అనుకోవాలి. బిలాం ఏమో ఆశీర్వాదం శపించాలని వెళ్ళారు, ఏం ప్రమాణందో. అక్కడ వెళ్ళినాక నాలుకేమైపోయింది? దేవుడు తిప్పేస్తారు. మేమేమో తిట్టాలని వస్తే దేవుడు ఆశీర్వదించమని మా నాలుగు తిప్పేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను మంచి ఆశీర్వాదం ఇవ్వాలి,
అని అనుకున్నాను. ఇది ఆశీర్వాదమా? చాలా మందికి తెలియదు, వాళ్ళు పైన చూస్తారు. ఈరోజు అమ్మగారు ఏంటో నన్ను నశించిపోతానని చెప్పారు, నేను నాశనం అవుతానని చెప్పారు అని అమ్మగారు చెప్పక్కర్లే, అవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడారు. ఎందుకంటే నీతిపరులుగా దేవుడు ప్రేమించే వాళ్ళు మొదటిగా నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. రెండోదిగా నీతిమంతుల్ని దేవుడు నాశనం నుంచి అక్కడ ఏదైనా అయిందా? ఏమి అవ్వలే. ఇంకొకటి జరిగింది, అక్కడ ఏమి కుటుంబం పెరిగిందనమాట. ఎక్కడ? నోవాహు కుటుంబం దేవుడు అంతగా కాపాడి తర్వాత నెక్స్ట్ అధ్యాయంలోనే దేవుడు చెప్తున్నారు, నిన్ను ఆశీర్వదించి నిన్ను ఫలించి అభివృద్ధి కాపాడడం మాత్రం కాదు, నిన్ను దేవుడు నీతిమంతుడుగా నువ్వు ఉన్నప్పుడు నేను కాపాడుతాడు, ఫలించి అభివృద్ధి పొందుకున్నట్టు దేవుడు చేస్తాడు. చివరిగా నీతిమంతుని నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నివాస స్థలం అంటే ఏంటమ్మా? నీతిమంతుని నివాస స్థలం అంటే 3 సామెతలు 3వ సామెత చివరి వాక్యం అనుకుంటాను, చదవమా త్వరగా. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తారంట. నీతిమంతుల నివాస స్థలం అంటే నీ భర్తని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ భార్యని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల్ని దేవుడు నీతిమంతుల్ని నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న బిజినెస్ ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదిస్తాడన్నమాట. హల్లెలూయా. యోబు 1వ అధ్యాయంలో చూస్తే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రెండోదిగా యోబు గురించి సాతాను అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు. మూడోదిగా యోబు గురించి తన భార్య సాక్ష్యం చెప్తుంది. ఆయన ఉత్తడు, ఆయన నీతిమంతుడు అని గొప్ప సాక్ష్యం పొందుకున్న యోబు జీవితంలో చూస్తే 5:24 చదివితే యోబు ఒక గుడారంలో అంట ఏమీ కొదవుగా లేదంట. మీ బైబిల్లో తెలుగులో అలా లేదు, ఆ అర్థంలో ఉంది, చదువు. నీ డేరా క్షేమమని. డేరా అంటే ఏంటి? క్షేమమని, వాసమని, క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండెను. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క ఏది పోయి ఉండలేదు. ఏమి కొదవే ఉండదండి. యోబు ఒక నివాస స్థలంలో ఏది కొదవలేదంట. నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు యోబుని ఎలా ఆశీర్వదించారని 1వ అధ్యాయంలో అన్నీ ఉంది. తర్వాత 29వ అధ్యాయం చదవడానికి ఇప్పుడు టైం లేదు. 29వ అధ్యాయం మీరు వెళ్ళి చదివితే యోబు ఒక ఆశీర్వాదం అమ్మ ఎంత ఉంది అంటే, అమ్మ దేవుడు ఇలా అన్ని గేదెలు అన్ని మేకలు ఏదేదో ఉంది 1వ అధ్యాయంలో. కానీ 29వ అధ్యాయం చదివి చూడండి. ఎవరికైనా తెలుసా 29వ అధ్యాయంలో యోబు ఒక ఆశీర్వాదం ఇలా ఉందని? తెలుసు, మేము ఇక్కడ ఉంటామమ్మా, మేము అది చూసి ఎవరైనా చెప్పరా? యోబు మనకి 42వ అధ్యాయం తెలుసు, 1వ అధ్యాయం తెలుసు, అంతంత మాత్రమే. మన బైబిల్ తీసేది బైబిల్ని చదవాలి, ఈ వాక్యాన్ని మన అర్థం మానసకు నేను నిన్న చెప్పాను. బైబిల్ అలా ఎలా ఉండాలంటే టక టక టక. మేమైతే చిన్న వయసులో దేవుణ్ణి ఇది చేయలేదు, ఇప్పుడు మన వయసుకి ఇంతే, ఇంకా కొంచెం చేయగలం. కానీ చిన్న వయసులో ఉన్న విజయ్ మీరు అందరూ చిన్న వయసే. ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 5 మంది 10 మంది ఉంటారు. డానియల్, ఈసాకు, నీకు కూడా చిన్న వయసే కదా బాబు, ప్రసాద్, జోషువా, వీళ్ళంతా. మానసకు నేను చెప్పాను ఎలా ఉండాలంటే ఎక్కడ ఏ వాక్యం టక 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 అలా కంటతా చెప్పేయాలన్నమాట. అలా చదవాలి ఈ వాక్యం. మనమా మొక్కుబడిగా లేదా ఒక చదివితే ఒక అద్భుతం జరగాలని అలా కాదు. ఏ వాక్యం ఎక్కడ ఉంది టక టక అదంతా ఆసక్తే ఉండదు. ఎప్పుడు లోకపరమైన సర్టిఫికెట్ తీసుకోవాలి, లోకపరమైన ఉద్యోగం వెళ్ళాలి, లోకపరమైన ఆ కార్యానికి ఇచ్చింది దీంట్లో ఉండదనమాట. హల్లెలూయా. మనం ఏదో చదివాం అని కాకుండా టక టక తీస్తే ఈ వాక్యం ఇక్కడ ఉంది, ఇది చెప్పగలిగిన దేవుడు ఇస్తాడు ఆ కృప. హల్లెలూయా. ఆ ఆసక్తి మనకు ఉండాలి. యోబు 29వ అధ్యాయంలో ఏముందయ్యా అంటే, ఆయన తెలుగులో ఉందో ఏమో నేను చూడలేదు, నేతి ఆయన మార్గం అంతా 6వ వాక్యం చూడు. ఇప్పుడు ఎన్ని చదివితే టైం అయిపోతుందమ్మా. ఇప్పటికే అందరూ ఆకలితో ఉన్నారు, ఇంతవరకు నిద్రలో ఉన్నారు, ఇప్పుడు ఆకలితో ఉన్నారు. నేను త్వరగా ముగిస్తున్నా. 29వ అధ్యాయంలో ఉంది. మొదటి నుంచి చివరి వరకు మీరు చదువుకుంటే 25వ వాక్యం వరకు మీరు ఆయన పెద్ద
అధికారిగా ఉన్నాడంట. ఆయనని చూస్తే, ఆయన నడిస్తే అందరూ లేచి నిలబడి సల్యూట్ చేస్తారంట బోయాసు. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పు? నడిస్తే సల్యూట్ చేస్తారు. అట్టి స్థితిలో యోబు జీవితం ఉండిందంట. 29వ అధ్యాయం వెళ్ళి చూడండి, చదవండి. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఇవ్వండి అని అడగండి. హల్లెలూయా. అలాగ దేవుడు యోబుని ఆశీర్వదించారు. మాత్రమే కాదు, నేను ఆలోచన చేశాను, మొదటి అధ్యాయంలోనే అన్ని ఆశీర్వాదాలు ఉంది. 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు అదంతా మరలా 2గా మారిందంట. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం. మూడోదిగా నీతిమంతులొక నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిగా నీతిమంతుల్ని దేవుడు ప్రేమిస్తాడు. రెండోదిగా నీతిమంతుల్ని నాశనం నుంచి కాపాడుతాడు. మూడోదిగా నీతిమంతుల నివాస స్థలం. నీ కుటుంబంలో ఏది కొదవి ఉండదు. ఫ్రిడ్జ్, టీవీ. ఆమె చెప్పారు, అమ్మ ఇంత తెలివి మీకు పెరిగిపోయింది. హల్లెలూయా. మీ బ్యాంకులో బ్యాలెన్స్, వాక్యం ఈరోజు చెప్తున్నాను, దేవుడు నింపుతాడు. కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు సురేష్, అన్నీ నింపుతాడు. కూల్ డ్రింక్స్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, మీ అబ్బాయి వచ్చాడు కదా, అందుకని అబ్బాయిని చూసి మురిసిపోయి నువ్వు ఆరాధన మానేయకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ అదే జరుగుతుంది, అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నావు. హల్లెలూయా. దేవుడి నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉంటే, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. ఇంతవరకు వచ్చింది, ఇంకా మేటు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. మొదటిగా ప్రేమిస్తాడు, రెండోదిగా కాపాడుతాడు, మూడోదిగా మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ మేలు కొదవై ఉండకుండా, ఈరోజు ఏదంతా కొదవై ఉండో, నువ్వు నీతిమంతుడిగా దేవుడు నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏది కొదవ లేకుండా, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉందని నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు, నీ ఇంట్లో అన్నీ ఉందని అనేకలు చూసి ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు అనేకలకు అప్పిస్తావు, అప్పు వడ్డీ అస్సలే ఇవ్వము. మోకరించి దేవుడి వైపు చూసి